రావణ్ని అరెస్ట్ చేసి సర్పవరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నామనే మాట చెప్పటం పూర్తిగా రాజ్యాంగబద్ధం కాదు, ఇది న్యాయబద్ధం కాదు. ఆ రావణ్ గారిని అరెస్ట్ చేయడం రాజ్యాంగబద్ధం కాదు, న్యాయబద్ధం కాదా? ఒళ్ళు కొవ్వెక్కి మా దేవులను దూషించడం న్యాయబద్ధమా? సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఊర కుక్కలాగా స్టేజ్ ఎక్కి మా నాయకుల్ని నోటికొచ్చింది మాట్లాడటం రాజ్యాంగబద్ధమా? ప్రాథమిక హక్కులు, ఇది ఖచ్చితంగా ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులు హరించటమే. ఫండమెంటల్ రైట్స్. రైట్ టు స్పీచ్ అని చెప్పింది కానీ రైట్ టు అబ్యూజ్ అని ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు రాజ్యాంగం. మీ భావన వ్యక్తపరిచే హక్కు, విధి విధానాలపై విభేదించే హక్కు మాత్రమే మీకు కల్పించింది భారత రాజ్యాంగం. అంతేకాని బరి తెగించి బజారుకెక్కి ఇతర మతాల దేవుళ్ళ అస్తిత్వంపై విషం కక్కే హక్కు కల్పించలేదు ఇండియన్ కాన్స్టిట్యూషన్. సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక. ఇలాంటి సమాజానికి పట్టిన చెదను, ఇలాంటి సమాజాన్ని కలుషితం చేసే కలుపుని కటకటాల మధ్య తోసేయాలి.